భారత ప్రభుత్వం దేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌కు పెద్దపీట వేస్తోంది. ఈ దిశగా 46,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను కోల్ గ్యాసిఫికేషన్ చేపట్టే కంపెనీలకు అందిస్తోంది. కాగా ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో బొగ్గు గ్యాసిఫికేషన్ పైన ఒక రోడ్ షో నిర్వహించారు. దీనిలో ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం 450 బిలియన్ టన్నులకు మించి బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. ఇవి వచ్చే 60-70 సంవత్సరాల వరకు భారతదేశానికి సరిపోతాయన్నారు. అయితే కోల్ గ్యాసిఫికేషన్లో మాత్రం మన దేశం చాలా వెనుకబడి ఉందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలు, చైనా చాలా ముందున్నాయని ఆయన పేర్కొన్నారు. కాబట్టి దేశీయ కంపెనీలను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ప్రోత్సాహకాలుగా అందిస్తోందని, కోల్ ఇండియాతో పాటు సింగరేణి సంస్థ కూడా కోల్ గ్యాసిఫికేషన్కు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిందాల్ సంస్థ 8,500 కోట్ల పెట్టుబడితో గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును సెప్టెంబర్ లోపు ప్రారంభించనుందని, మిగతా సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.